మా ఆడవాళ్ళ మొబిలిటీ ఏంటి? ఒకటి మొబిలిటీ ఒక భాగం. అంటే నువ్వు పక్క ఊర్లో ఒక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లలో నీకు ఉద్యోగం దొరికిందనుకో 15, 20 వేలకు ఉద్యోగం. నీకు ఇక్కడ నీ ఇంటి దగ్గర 3 కిలోమీటర్లలో నీకు ఒక 10,000 ఉద్యోగం దొరికింది. కుటుంబం ఏం చెప్తుంది? దేన్ని ప్రాథమికత ఇవ్వమంటుంది? దేనికి ప్రాధాన్యత ఇవ్వమంటుంది? ఇంటి దగ్గర ఉన్నదానికి వెళ్ళు అంటుంది. దానికి ఏం చెప్తారు? ఒకటి మొబిలిటీ, రెండో సేఫ్టీ, 2 ఇష్యూస్ చెప్తారు. అదే ఒక మగవాడైతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళడమే కాదు, హీఈస్ ఎంకరేజ్డ్ టు టేక్ దట్ జాబ్. నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఆగొద్దు అని చెప్తారు అతనికి. ఎస్, నువ్వు వీకెండ్స్లో ఇంటికి వచ్చినా పర్వాలేదు అని చెప్తారు. కానీ ఆడవాళ్ళకి వచ్చేసరికి నీ మొబిలిటీ రిస్ట్రిక్టెడ్ అనేది ఒక భాగం, సేఫ్టీ ఇష్యూ పెద్ద రైజ్ చేస్తారనేది ఒక భాగం. ఏ మగవాళ్ళు అయితే పబ్లిక్ ప్లేసెస్లో ఆడవాళ్ళ మీద చేతులేస్తారో వాళ్ళే చెప్తారు ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఆడవాళ్ళు పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్తే కష్టము, అందుకని మీరు ఇంటి దగ్గర ఉద్యోగాలు చేసుకోండి. ఇది పెద్ద విషయం. తర్వాత రెండో విషయం, వీళ్ళని ఆడవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఆగిపోయే విషయం.